ఆ పాలలో మందు కలిపింది ఎవరో కాదు సుకన్య. చందుబావ వాళ్ళ అక్కని ఒకటి చేయడానికి మందు కలిపానని చెప్పింది అని అంటుంది నర్మద ప్రేమతో. అదేంటి వల్లి అక్క ప్రెగ్నెంట్ కదా, మళ్ళీ ఒకటి చేయడం ఏంటి అని అనుమానంగా అడుగుతుంది ప్రేమ. అదే ప్రశ్న నేను అడిగితే వల్లితో ప్రేమగా ఉండటం లేదంట, అందుకే మందు కలిపాను అని అంటుంది. సుకన్య మాటలో తడబాటు ఉంది. తన మాటలు నమ్మేటట్టుగా లేవు అని అంటుంది నర్మద. ఆ మాటతో ప్రేమ, నో డౌట్ అక్క, తన మాటలు 100% అబద్ధమే. ఒకవేళ చందు బావగారికి ఇంకా కోపం పోకపోతే బావకి నచ్చజెప్పి ఆ కోపం పోగొట్టేలా చేయాలి కానీ ఈ మందు కలపడం ఏంటి, దీని వెనుక ఏదో మతలబు ఉందని అనిపిస్తుంది అని అంటుంది ప్రేమ. నాకు అది అనిపిస్తుంది ప్రేమ, సుకన్య ఇలా చేయడం వెనుకున్న కారణం ఏమై ఉంటుంది అని అంటుంది నర్మద. అప్పుడు ప్రేమకి హాస్పిటల్లో శ్రీవల్లి డాక్టర్ దగ్గర నుంచి దిగులుగా వచ్చిన సీను గుర్తుకు తెచ్చుకుంటుంది. ఈ రోజు జరిగిన దానికి ఆ రోజు హాస్పిటల్లో జరిగిన దానికి ఏదో లింక్ ఉందక్క. ఆ రోజు డాక్టర్ ఇచ్చిన స్కానింగ్ రిపోర్ట్‌లో వల్లి పేరు కానీ, వివరాలు కానీ ఏమీ లేవు అని అంటుంది ప్రేమ. దాంతో నర్మద, అవును కదా, ఆ స్కానింగ్ రిపోర్ట్స్ ఎక్కడున్నాయని అడుగుతుంది. నా దగ్గర ఉన్నాయక్క అని వెంటనే ఆ రిపోర్ట్స్ కోసం వెతుకుతుంది ప్రేమ. అయితే అవి పెట్టిన చోట కనిపించకపోయేసరికి ప్రేమ అనుమానం మరింత బలపడుతుంది. రిపోర్ట్స్ కనిపించకపోవడం ఏంటి, ఎలా మిస్ అయి ఉంటాయి అని ప్రేమతో అంటుంది నర్మద. ఎలాగంటే ఇలా అంటూ ఆ రిపోర్ట్స్ తీసుకొని శ్రీవల్లి దగ్గరికి వెళ్తుంది సుకన్య. ఈ రిపోర్ట్స్ నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని శ్రీవల్లి అంటే, ఇలాంటి సీన్ వస్తుందని ముందే ఊహించి కొట్టేశాను అని అంటుంది సుకన్య. నువ్వు మామూలు దానివి కాదే, మా అమ్మలాగే బోలెడన్ని చావు తెలివితేటలు ఉన్నాయే నీకు అని తెగ పొగిడేస్తూ ఉంటుంది సుకన్యని శ్రీవల్లి. ఇక నర్మద ప్రేమలు ఈ స్కానింగ్ రిపోర్ట్ మిస్ కావడం, చందుబావ వల్లిలను ఒకటి చేయడానికి పాలలో మందు కలపడం, ఇవన్నీ చూస్తుంటే వల్లి నిజంగా ప్రెగ్నెంట్ కాదేమో, డాక్టర్తో కావాలని అబద్ధం చెప్పించిందేమో అనిపిస్తుందని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటల్ని శ్రీవల్లి వినేయడంతో ఆమెకు గుండె ఆగినంత పని అవుతుంది. అదేంటి వదిన, స్కానింగ్ చేసే టైంలో మీరక్కడ లేరా అని అడుగుతాడు ధీరజ్. లేదు ధీరజ్, మమ్మల్ని బయట ఉండమన్నారు. తర్వాత స్కానింగ్ రిపోర్ట్స్‌తో వల్లి అక్క వచ్చింది. రిపోర్ట్స్ తీసుకొని అని అంటుంది నర్మద. మరి టాబ్లెట్స్ ఏం తీసుకోలేదా అని అంటాడు ధీరజ్. డాక్టర్ మందులు కూడా ఏమీ రాయలేదు అని అంటుంది ప్రేమ. అదేంటి, మందులు ఇవ్వకపోవడం ఏంటి, ప్రెగ్నెంట్ అంటే మందులు ఇవ్వాలి కదా డాక్టర్, వల్లి వదినకి ఇవ్వకపోవడం ఏంటి అని అనుమానం వ్యక్తం చేస్తాడు ధీరజ్. నిజమే ధీరజ్, ఆ రోజు డాక్టర్ కనీసం మళ్ళీ ఎప్పుడు రావాలో కూడా చెప్పలేదు. అలా చేయలేదంటే ఖచ్చితంగా ఇదంతా డ్రామానే అనిపిస్తుంది. అనిపించడం ఏంటక్కా, ఇది ఖచ్చితంగా డ్రామానే. ఆ వల్లి ప్రెగ్నెంట్ కాదు, తొక్క కాదు. ఆ వల్లి నిజంగా ప్రెగ్నెంట్ అయితే అడ్డమైన చెత్త తినకుండా జాగ్రత్తగా ఉండేది, మందులు వేసుకునేది. కనీసం ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోవడం లేదు అని అంటుంది ప్రేమ. ఆ వల్లి ప్రెగ్నెంట్ కాదని ఇలా నిరూపించాలని నర్మద అంటే, వేరే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తే సరిపోతుంది కదా, నిజం ఏంటో తెలిసిపోతుంది అని అంటాడు ధీరజ్. ఆ మాటతో నర్మద, కరెక్టే ధీరజ్, ప్రేమ మనం వల్లిని తీసుకొని వెళ్ళి వేరే డాక్టర్‌కి చూపిద్దాం అని అంటుంది. సరే అక్క, ఆ కడుపు అబద్ధం అని తేలాలి, దానికి మామూలుగా ఉండదు అని అంటుంది ప్రేమ. వాళ్ళ మాటలు విని శ్రీవల్లికి అయిపోయింది, పోయింది, నా బండారం మొత్తం బయటపడిపోయింది, మొత్తం మునిగిపోయాను అని తల బాదుకుంటూ ఉంటుంది శ్రీవల్లి. మీ అమ్మ ఉండగా నిన్నెందుకు మునగనిస్తుంది, పద వెళ్ళి మీ అమ్మని కలుద్దామని అంటుంది సుకన్య. ఇక తర్వాత భాగ్యం ఇడ్లీలు అమ్మే పనిలో ఉంటారు. ఏదో అనుకుంటే ఏదో అయింది, ఆ రైస్ మిల్ మన సొంతం అవుతుంది అనుకుంటే మన బతుకు మళ్ళీ ఇడ్లీనే అయ్యింది అని అంటాడు ఇడ్లీ. మన అమ్మడు సుకన్యలు అదే ప్లాన్‌లో ఉన్నారు కదా, ఫోన్ చేస్తాను అంటూ చేయబోతుంటే ఎదురుగా వచ్చి నిలబడతారు సుకన్య, శ్రీవల్లిలు. మన ప్లాన్ మొత్తం బెడిసి కొట్టింది, ఇది కూడా నీలాగే నా కొంపని కొలేరు చేస్తుంది అని అంటుంది శ్రీవల్లి. ఆ నర్మద ప్రేమలకి నా కడుపుపైన డౌట్ వచ్చేసింది, నన్ను వేరే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తారట, ఈ కడుపు అబద్ధం అని బయటపడితే మన బతుకులు మళ్ళీ బజారున పడిపోతాయి అని అంటుంది శ్రీవల్లి. ఈ భాగ్యం ఉండగా అలా ఎందుకు కానిస్తాను, నర్మద ఇంట్లో ఉంటే కదా నేను హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళడానికి, నర్మదని శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాను అని బాంబు పేలుస్తుంది భాగ్యం. శాశ్వతంగా పంపియడం ఏంటమ్మా, ఎలాగే అని శ్రీవల్లి అంటే, ఎలాగో సాయంత్రం చూస్తావు కదా, సాయంత్రానికి సూర్యుడు అస్తమిస్తాడన్నది ఎంత నిజమో, ఈ రోజుతో నర్మదకి అత్తారింటితో రుణం తీరిపోయింది అనేది కూడా అంతే నిజం. ఏం చేస్తానో చూడు అని అంటుంది భాగ్యం. మరి ఏం చేయబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.